నమస్కారం. ఈరోజు సుఖీభవలో అప్పుడే సంతోషం అంతలోనే విచారం. ట్రైగ్లిజరైడ్ కొవ్వులతో పక్షవాతం ముప్పు. వాటర్ ప్యాకెట్లలోని నీరు సురక్షితమేనా? కిడ్నీలపై షుగర్ దాడి, డయాబెటిక్ నెఫ్రోపతి. ఇంకా హెల్త్ టిప్. రూపాయి నాణ్యాన్ని టేబుల్ మీద తిప్పితే ఒకసారి బొమ్మ, ఒకసారి బొరుసు కనిపించినట్లే మనలో కొంతమందిలో రెండు రకాల ఉద్వేగాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి బలవంతులుగా, మరోసారి బలహీనులుగా కనిపిస్తూ ఉంటారు. ఉత్సాహంతో ఉవ్వెత్తున లేస్తారు, అంతలోనే విచారంతో కుంగిపోతూ ఉంటారు. వీరిలో ఏ భావోద్వేగము కొంతకాలం పాటు స్థిరంగా ఉండదు. దీంతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఈ రకమైన రుగ్మతను బైపోలార్ డిజార్డర్గా పిలుస్తారు నిపుణులు. మనిషిని శారీరకంగా, మానసికంగా కుంగదీసే బైపోలార్ డిజార్డర్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. రోలర్ కోస్టర్ మీద ఉన్నప్పుడు ఆ అనుభూతులు ఎలా ఉంటాయో మనలో చాలామందికి అనుభవమే. అకస్మాత్తుగా పైకి వెళ్లడం, అంతలోనే గభాలన లోయలోకి వెళ్ళినట్టుగా వేగంగా కిందకు రావడం, ఒకచోట ఆగి గిరికీలు కొట్టడం, ఇవన్నీ మనల్ని అంతులేని ఉద్వేగానికి గురిచేస్తాయి. బైపోలార్ వ్యాధిలోనూ అంతే. మెదడులో మన మూడ్స్ కాస్త రోలర్ కోస్టర్ ఎక్కినట్టుగా ఉంటాయి. మూడ్స్ మాటిమాటికి మారిపోతున్నప్పుడు కాసేపు అపరిమితమైన సంతోషాలు, అంతులేని ఉత్సాహాలు కనబడతాయి. అవి కాస్త తగ్గిపోయాక తీవ్రమైన నిరాశలో, నిస్పృహలో, అంతులేని కుంగుబాటులో మునిగిపోతారు. ఈ బైపోలార్ డిజార్డర్లో చాలా ఉత్సాహంగా ఉండే దశను మ్యానిక్ ఫేజ్గా చెబుతారు. అలాగే తీవ్రంగా కుంగిపోయే దశను డిప్రెసివ్ స్టేట్ లేదా ఎపిసోడ్ అంటారు. బైపోలార్ డిజార్డర్కు కారణాలు నిర్దిష్టంగా ఉండవు. ఇవి రోగి నుంచి రోగికి మారుతుంటాయి. వీటిని జన్యుపరమైనవి, వాతావరణపరమైనవి, న్యూరలాజిక్గా చెప్పుకోవచ్చు. బైపోలార్ అంటే రెండు పోల్స్, నార్త్ పోల్, సౌత్ పోల్ ఎలాగైతే అనుకుంటామో బైపోల్ అంటే కనుక మనసుకు సంబంధించినటువంటి రెండు పోల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రెండు పోల్స్ ఏంటంటే కనుక రెండు భావోద్రేకాలకి సంబంధించినటువంటి పోల్స్. ఆనందం వచ్చినా పట్టలేనటువంటి ఒక ఎత్తు అయితే కనుక కోపం, చిరాకు లేదంటే యాంగ్జైటీ వస్తే కనుక ఇంకొక పోల్ అనమాట. ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మూడ్ చేంజెస్ వల్ల, ఈ మానసిక పరమైనటువంటి మార్పుల వల్ల ఆ మనిషికి ఇబ్బంది పడి తన కెరియరు, పర్సనల్ లైఫ్ పరంగా ఇబ్బంది కలగటమే కాకుండా కుటుంబరీత్యా సమస్యలు లేదంటే ఆఫీసులో సమస్యలు ఏర్పడినట్టుగా అయితే కనుక ఎప్పుడైతే ఫంక్షనాలిటీ, ఆ మనిషి యొక్క ఫంక్షన్ కానీ సోషల్ ఫంక్షనింగ్, సామాజిక పరమైనటువంటి ఫంక్షన్లో అతని యొక్క భావోద్రేకాల్లో వచ్చేటటువంటి విపరీతమైనటువంటి మార్పు వల్ల సమస్యలు ఏర్పడినట్టుగా అయితే కనుక దాన్ని డిసార్డర్ అని కేటగరైజ్ చేస్తాం. దాన్నే బైపోలార్ డిసార్డర్ అని అంటూ ఉంటాం. అంటే కిందనున్నప్పుడు డిప్రెషన్లో ఉంటాడు, అన్నీ పోగొట్టుకున్నట్టు, అన్నీ పోయినట్టు, బ్రతకటమే వేస్తున్నట్టు, ఎవరూ సహాయం చేయలేనట్టు, అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు, చేయవలసిన పనులు కూడా వదిలేసి నిద్రపోకుండా, తినకుండా, నీరసించిపోయి, స్నానం చేయకుండా, ఆఫీస్కి వెళ్ళటం మానేసి, చదవటం మానేసి, ఇంకా ఆఖరికి ఇలా బ్రతకటం వేస్తూ చనిపోతే బాగుండు అనేటటువంటి ఆ స్థాయిలోకి, అదేనా ఆ మనిషేనా ఇలా ఉన్నాడు అని చెప్పి మనకు ఊహించుకోవటానికి కూడా కష్టమైనటువంటి మానసిక పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు అనమాట. మళ్ళీ ఒక 15 రోజులు కానీ ఒక నెల రోజులు తిరక్కముందే విపరీతమైనటువంటి ఆనందం, విపరీతమైనటువంటి సంతోషం, ప్రపంచాన్ని నేను జయించాను అనేటటువంటి ఫీలింగు చూసారు, కంప్లీట్గా ఆపోజిట్. అంటే అటువంటి మనిషిని చూసిన తర్వాత మొన్న 15-20 రోజుల క్రితం చూసిన మనిషేనా ఇతను అనేటటువంటి విధంగా అనిపిస్తుంది అనమాట. దీన్ని బైపోలార్ డిసార్డర్ అంటాం. రోగి కుటుంబంలో ఎవరికైనా బైపోలార్ డిసార్డర్ ఉన్నప్పుడు ఇతర కుటుంబ సభ్యుల్లోనూ కనిపించే అవకాశాలు ఎక్కువ. అంత మాత్రాన తల్లిదండ్రుల్లోనో లేదా సోదరుల్లోనో ఉంటే ఇది తప్పక కనిపించాలనేమీ లేదు. చిన్నప్పుడు తీవ్రమైన మనోవేదనకు గురి కావడం, ఏదైనా మనోవేదన లేదా ఇతరత్రా వ్యాధితో బాధపడి ఉన్నప్పుడు కూడా బైపోలార్ డిజార్డర్ కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే నాడీపరమైన కారణాలతో కొందరిలో బైపోలార్ డిజార్డర్ కనిపించవచ్చు. ఉదాహరణకు పక్షవాతం వచ్చిన కొద్ది మందిలో లేదా ఏదైనా ప్రమాదంలో మెదడు దెబ్బతినడం వంటివి సంభవించినప్పుడు, నరాలపై ఉండే మైలిన్ షీత్ అనే పొర దెబ్బతినడం వంటివి సంభవించే మల్టిపుల్ స్క్లీరోసిస్ వంటి కేసుల్లో చాలా అరుదుగా మెదడులోని టెంపోరల్ లోబ్ అనే భాగంలోని లోపాల వల్ల వచ్చే మూర్ఛవ్యాధి బాధితుల్లో బైపోలార్ డిసార్డర్ కనిపించే అవకాశాలు ఉంటాయి. ఇక మెదడులోని ప్రధానమైన న్యూరో ట్రాన్స్మిటర్ అయిన సెరటోనిన్, డోపమైన్ స్రావాలు రోగుల మూడ్స్లో మార్పులకు కారణమవుతాయి. కొన్నిసార్లు బైపోలార్ డిసార్డర్ ఇతర వ్యాధులతో కలిసి కనిపించవచ్చు.
ఇది ఎందుకు వస్తుందంటే కనుక 2 కారణాల వల్ల వస్తుంది. వ్యక్తిత్వం, రెండోది ఏంటంటే జన్యుపరమైనటువంటి లోపం, ఫెమిలియల్ డిసార్డర్. ఫ్యామిలీ పరంగా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కూడా అటువంటి సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నట్టుగా అయితే కనుక 30 to 40% ఛాన్స్ ఆఫ్ కిడ్స్ గెటింగ్. ఇఫ్ బోత్ ద పేరెంట్స్ ఆర్ దేర్ ఇస్ 50% ఛాన్స్. అది జెనెటిక్ ట్రాన్స్మిషన్. అన్ని మానసిక సమస్యలకి ప్రధానమైనటువంటి కారణం జెనెటిక్ ట్రాన్స్మిషన్. రెండో అంశం ఏంటంటే వ్యక్తిత్వపరమైన. ఈ వ్యక్తిత్వపరమైనటువంటి లోపాలు ఉండేటటువంటి వాళ్ళని మనం యూజువల్గా మూడ్ స్వింగర్స్ అంటూ ఉంటాం. వీళ్ళ మూడ్ జనరల్గానే చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అంటే ఒకసారి సంతోషంగా, ఆనందంగా, ఒకసారి బాధగా ఉంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే కనుక వయసుతో పాటు, అనుభవాలతో పాటు, పరిస్థితులతో పాటు ఆ మూడ్స్ అనేటటువంటిది ఇంకా డీప్గా హై వచ్చినప్పుడు మరీ విపరీతంగా రావడానికి అవకాశం ఉంది, లో వచ్చినప్పుడు ఇంకా కిందకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా పర్సనల్ కానీ, ప్రొఫెషనల్ కానీ, ఫంక్షనల్ కానీ, సోషల్ కానీ, కుటుంబరీత్యా కానీ డిస్టర్బెన్సెస్ ఏర్పడినప్పుడు మనం బైపోలార్ డిసార్డర్ అని అంటూ ఉంటాం. బైపోలార్ డిసార్డర్ రోగులు తమ మ్యానిక్ ఫేజ్ అయిన ఉత్సాహ దశల్లో దేన్ని లెక్క చేయని తెంపరితనంతో ఉంటారు. సాధారణం కంటే ఎక్కువ ఉత్సాహంతో ఉంటారు. ఒక్కోసారి సిల్లీగానూ విచిత్రంగానూ అనిపించే పనులు చేస్తుంటారు. ఇతరులకు సహాయం చేయాలనే భావన బలంగా ఉంటుంది. ఒక్కోసారి ఎంత దూరమైనా వెళ్లి మేలు చేస్తారు. అంతులేని తెగువ చూపుతూ పోరాటాలకు దిగే అవకాశం కూడా ఉంటుంది. ఆలోచనలు పరంపరగా ఎడతెరిపి లేకుండా వస్తుంటాయి. ఒక ఉత్సాహపూరిత సంతోష దశలో చాలాసేపు ఉంటారు. దీన్నే యుఫోరియా అంటారు. డిప్రెసివ్ ఎపిసోడ్లో చాలా విచారంగా, ఏమాత్రం ఉత్సాహం లేకుండా ఉంటారు. నిరాశాపూరితంగా మాట్లాడతారు. దుర్బలంగా ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. కొందరిలో అస్సలు నిద్ర పట్టదు. మరికొందరు అదే పనిగా నిద్రపోతుంటారు. అంతకుముందు సంతోషాన్నిచ్చిన అనేక కార్యకలాపాల మీద ఉత్సాహాన్ని కనబరచరు. తిండి చాలా తక్కువగా తింటారు లేదా చాలా ఎక్కువగా తినేస్తుంటారు. ఎప్పుడూ అలసట, నీరసంగా కనిపిస్తుంటారు. మాటిమాటికి చావులు లేదా ఆత్మహత్యల గురించి ప్రస్తావన తెస్తుంటారు. ఇది ఎందుకు వస్తుంది అంటే కనుక మేజర్గా దిస్ ఇస్ ఎ న్యూరోకెమికల్ ఇంబ్యాలెన్స్. న్యూరోకెమికలిజం, నారెడ్రిజిక్, సెర్టనర్జిక్ అండ్ డోపమినర్జిక్, ఈ 3 ట్రాక్స్ సంబంధించినటువంటి బ్రెయిన్లో ఏ 3 ట్రాక్స్ అయితే కనుక మన యొక్క ఇమోషన్ని కంట్రోల్ చేస్తుందో కార్టికల్ రీజన్ ఆఫ్ ద బ్రెయిన్లో, ఆ 3 ట్రాక్స్లో ఉండేటటువంటి జన్యుపరమైనటువంటి లోపం వల్ల ఏర్పడినటువంటి సమస్య. మరి ఏం చేస్తారు డాక్టర్ గారి దగ్గరికి వచ్చాక? ఫస్ట్ డాక్టర్ ఏం చేయాలి అంటే కనుక యూ షుడ్ టేక్ ద పేషెంట్ ఇన్ టు కాన్ఫిడెన్స్. దాని మీద ఉండేటటువంటి స్టిగ్మా, నేనేంటి పిచ్చి మందులు వాడటం ఏంటి అనేది సమాజంలో సహజంగా ఉండేటటువంటి మాట. ఆ స్టిగ్మా తీసేసి ఇది వాడటం వల్ల మీ లైఫ్ అనేటటువంటిది ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీ నిద్రలేమి సమస్య, మీ ఆకలి, మీ మూడ్, మీ చేసే పని మొత్తం అన్నిటిలో ఒక ప్రొడక్టివిటీ ఏర్పడి దానివల్ల మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉంటారు అనేటటువంటి నమ్మకాన్ని ఇచ్చేటటువంటి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతే మనం మందులు ప్రారంభిస్తాం. సో బైపోలార్ డిసార్డర్ అనేటటువంటిది ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఎఫెక్టివ్. బైపోలార్ డిజార్డర్లో లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉంచి చికిత్స చేయాల్సి రావచ్చు. లక్షణాల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ వాళ్లలో నిరాశ, నిస్పృహలతో, భవిష్యత్తు గురించిన దిగులుతో కుంగుబాటు ఉంటుంది. అందువల్ల వారికి కూడా చికిత్స చేయించాలి. లేకపోతే వ్యాధి ముదిరి సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంటుంది. రోగుల్లో కనిపించే బైపోలార్ లక్షణాలను బట్టి ప్రాథమికంగా దీన్ని నిర్ధారణ చేస్తారు. అలాగే వారికి పర్సనాలిటీ డిజార్డర్స్, స్కీజోఫ్రీనియా వంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తున్నాయా అని డాక్టర్లు పరీక్షిస్తారు. ఒక్కసారి కొన్ని సందర్భాలలో కొన్ని రక్త పరీక్షలు, ఎంఆర్ఐ వంటివి కూడా చేయించాల్సి రావచ్చు. ఇక చికిత్సలో భాగంగా మూడ్ స్టెబిలైజర్స్, యాంటీసైకోటిక్ డ్రగ్స్, యాంటీ డిప్రెసెంట్ మందుల్ని సూచిస్తుంటారు. బైపోలార్ డిజార్డర్లోని మందులన్నింటినీ సమస్య తీవ్రతను బట్టి తగిన మోతాదులో సైకియాట్రిస్టులు మాత్రమే ఇవ్వాల్సినవి. కాబట్టి ఒకసారి తీసుకున్న వారు సొంతంగా వాడడం ఎంతమాత్రమూ సరికాదు. అలాగే మందులు వాడుతున్నప్పుడు అకస్మాత్తుగా ఆపేయడమూ మంచిది కాదు. దానివల్ల బైపోలార్ డిజార్డర్ తిరగబెట్టడంతో పాటు తర్వాతి దశల్లో అదుపు చేయడం కొంత కష్టమవుతుంది. తీవ్రమైన వేడి, ఉక్కపోతల ధాటికి వేసవిలో మనకు దప్పిక అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. విపరీతమైన దాహంతో నాలుక ఒకటే పిడిచకట్టుకుపోతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ తాగునీరు కనిపించినా ఇట్టే తాగేస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ సీజన్లో ఎక్కడ పడితే అక్కడ దొరికే వాటర్ ప్యాకెట్లలోని నీటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు మనలో చాలామంది. నిజానికి వాటర్ ప్యాకెట్లలోని నీరు అన్ని సందర్భాల్లోనూ సురక్షితంగా ఉండదని చెబుతారు నిపుణులు. వేసవిలో వాటర్ ప్యాకెట్ల కొనుగోలు, వాటి వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో భగభగలాడే ఎండల ధాటిని తట్టుకోవాలంటే మంచినీళ్లను మించిన అమృత జలం మరొకటి లేదు. దాహం వేసినా వేయకున్నా ఈ సీజన్లో తరచూ మంచినీళ్లను తాగుతుంటే డీహైడ్రేషన్, వడదెబ్బ లాంటి విపత్తులను చాలా వరకు దూరంగా ఉంచుకోవచ్చు.
ఈ సీజన్లో చాలామంది బయట అంగళ్లలో విక్రయించే వాటర్ ప్యాకెట్లపై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు బస్సు ఆగిన చోటల్లా దిగిపోయి వాటర్ ప్యాకెట్లను కొనుగోలు చేసి ఆ నీళ్లను తాగుతూ ఉంటారు. పిక్నిక్లు, యాత్రా స్థలాల్లో వాటర్ ప్యాకెట్లలోని నీళ్లను తాగటం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. నిజానికి వేసవిలో తీవ్రమైన ఎండల ధాటికి ఉన్న కొద్దిపాటి నీటి వనరులు కూడా అడుగంటిపోతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాగునీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వాటర్ ప్యాకెట్లను విక్రయించే వ్యాపారులు తాగునీటి విషయంలో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకుంటారన్నది సందేహమే. వ్యాపార దృష్టితో ఏ నీళ్లను పడితే ఆ నీళ్లను ప్యాక్ చేసి అమ్మే అవకాశాలు ఉంటాయి. వాటర్ బాటిళ్ల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కలుషిత తాగునీటి మూలంగా వేసవిలో దాహం తీరకపోగా వాంతులు, విరేచనాల వంటి సమస్యలు వేధించే ప్రమాదం ఉంది. కాబట్టి వేసవిలో ఎప్పుడూ ఇంటి నుంచి నింపుకెళ్లిన వాటర్ బాటిళ్లను వెంట ఉంచుకోవటం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో బయట నీళ్లను తాగాల్సి వచ్చినప్పుడు వాటర్ ప్యాకెట్లను సునిశితంగా పరిశీలించటం మంచిది. వాటర్ బాటిళ్ల విషయంలో తయారీ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, సీల్ ఎలా ఉందన్న విషయాలను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేయటం మంచిది. షుగర్ జబ్బున్నా అది అదుపులోనే ఉంది కదా అని మనలో చాలామంది నిశ్చింతగా ఉంటూ ఉంటారు. నిజానికి షుగర్ జబ్బు అదుపులో ఉన్నప్పటికీ ఏళ్లు గడుస్తున్న కొద్దీ అది మన ఒంట్లోని కీలకమైన అవయవాల్ని దెబ్బతీస్తూ పోతుంది. కిడ్నీలు, గుండె, కళ్ళు ఇలా ప్రతి అవయవము కాలం గడుస్తున్న కొద్దీ షుగర్ ధాటికి లోనవుతూ ఉంటుంది. ముఖ్యంగా షుగర్ మొదలై 10 ఏళ్లు దాటిన వారిలో కిడ్నీల పనితీరు బాగా మందగిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితిని డాక్టర్లు డయాబెటిక్ నెఫ్రోపతిగా పిలుస్తారు. కిడ్నీలను దెబ్బతీసి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే డయాబెటిక్ నెఫ్రోపతి గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిక్ నెఫ్రోపతి అంటే ఏంటి? ఈ షుగర్ ఉన్న వాళ్ళు అసలు కిడ్నీ ఎందుకు పాడవుతుంది? ముఖ్యంగా ఏంటి అంటే షుగర్ లెవెల్స్ అధికంగా ఉండడం. ఈ షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్నప్పుడు దాని ద్వారా రక్త ప్రసరణ పెరగడం, ఆ పెరిగిన రక్త ప్రసరణ ఎక్కువగా చేయడం కోసం కిడ్నీలు ఎక్కువగా పనిచేయడం, అలాగే దానిలోంచి వచ్చే రక్తంలో ఉండే షుగర్ అంతా కూడా కిడ్నీల్లో చేరడం, అదంతా మళ్ళీ కిడ్నీలో భాగాల్లోంచి లోపలికి మారడం. సో దానివల్ల కిడ్నీ సైజ్ పెరగడం, పనితీరు పెరగడం, పనితీరుకు పెరిగినవి సరిగ్గా పని చేయకుండా ఉండి మెల్లిగా చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫైనల్గా ఏమవుతుంది అంటే కిడ్నీలో మనం చూసినట్లయితే ఈ గ్లోమర్లో స్క్లీరోసిస్ అంటారు. అంటే కిడ్నీలో పనిచేసే భాగాల్ని గ్లోమర్లే అంటాం. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనకి కిడ్నీలో ఉండే 2 కిడ్నీల్లో కలిపి సుమారుగా 2 మిలియన్ నెఫ్రాన్స్ అంటారు. అంటే ఈ పనిచేసే భాగాల్ని నెఫ్రాన్స్ అంటాం. ఈ నెఫ్రాన్స్ అనేవి పుట్టిన నుంచి చనిపోయే వరకు రక్తాన్ని శుద్ధి చేయడం, అలాగే ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఈ రక్తంలో చెడు పదార్థాలను తీసి విసర్జించడం, మూత్రం తయారు చేయడం అనేవి చేస్తూ ఉంటాయి. సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఎవరికి కూడా మూత్రంలో ప్రోటీన్స్ అనేవి 30 మిల్లీగ్రాముల కంటే రోజు ఎక్కువగా లీక్ అవ్వడం అనేది జరగదు. కొన్ని సందర్భాల్లో అంటే జ్వరం వచ్చినప్పుడు, లేదా ఎక్సర్సైజ్ బాగా చేసినప్పుడు, లేదా నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రోటీన్స్ అనేవి మూత్రంలో ఎక్కువ పోతాయి. కానీ అవి చాలా ఫిజియలాజికల్, అంటే చాలా కొంచెం సేపు మాత్రమే ఉండి వాటి వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ అనేవి జరగవు తర్వాత. కానీ షుగర్ ఉన్న వాళ్ళలో కంటిన్యూస్గా బ్లడ్ ప్రెషర్ అంటే రక్తంలో ఈ షుగర్ లెవెల్స్ పెరగడం, దానివల్ల రక్త ప్రసరణ పెరగడం, సో కంటిన్యూస్గా ఈ ప్రోటీన్యూరియా అనేది జరగడం, అంటే మూత్రంలో ప్రోటీన్స్ పోతూ ఉండడం వల్ల కింద కిడ్నీలో భాగాలన్నీ కూడా మెల్లిగా డ్యామేజ్ అయిపోవడం, అల్టిమేట్గా కిడ్నీలో గ్లోమర్లో ఫైబ్రోసిస్ లేదా గ్లోమర్లో స్క్లీరోసిస్ అనే పదిగా జరగడం వల్ల కిడ్నీల పనితీరు అనేది బాగా తగ్గిపోయి కిడ్నీలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో ఈ షుగర్ వల్ల కిడ్నీ పాడవడాన్ని మనం డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. డయాబెటిక్ నెఫ్రోపతికి కారణాలేంటి? షుగర్ ఉన్న వాళ్ళలో కిడ్నీ పాడవడానికి ఈ ప్రోటీన్యూరియా అనేది కాకుండా ఇంకా చాలా రకాల కారణాలు ఉంటాయి. అవేంటో మనం చూసినట్లయితే మొట్టమొదటి రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అంటే మూత్రంలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ప్రతిసారి మూత్రాశయంలో లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్ అనేది రావడం. ఈ ఇన్ఫెక్షన్ వల్ల కింద మూత్రం బయటికి పోయే దారి యురెథ్రైటిస్ అంటారు, ఆ యురెథ్రైటిస్ రావడం, లేదా పైన మూత్రం నిల్వ ఉండే ప్లేస్ సిస్టైటిస్ అంటాం, అక్కడైనా ఇన్ఫెక్షన్ రావడం. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ పైకి పాగడం వల్ల పైలోనెఫ్రైటిస్ అంటే కిడ్నీలో చీమ్ పట్టడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో షుగర్ ఉన్నవాళ్ళు ఎంత షుగర్ని కంట్రోల్ చేసుకోవడంతో పాటు
మూత్రంలో ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యమైనది. ఇంకోటి ప్యాపిలరీ నెక్రోసిస్. ప్యాపిలరీ నెక్రోసిస్ అంటే కిడ్నీలో ఉన్న చిన్న భాగం, ఈ షుగర్ అధికంగా ఉండి షుగర్ కంట్రోల్ సరిగ్గా లేని వాళ్ళల్లో చిన్న ముక్క కనుక ఊడిపోయి అదే పాస్ బయటికి వెళ్ళే దారిలో అంటే యూరిటర్స్ కిందకు వచ్చే ట్యూబ్స్లో అడ్డం పడిపోవడం, దానివల్ల కిడ్నీ ఉబ్బిపోవడం, నొప్పి రావడం, ఆ ఉబ్బిపోయిన కిడ్నీలో మూత్రం అంతా చీముగా మారడం, అది ఇన్ఫెక్షన్ అయి ప్రాణాంతకంగా రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఎంఫైసిమాటస్ పైలోనెఫ్రైటిస్ అంటారు. అంటే కిడ్నీలో గ్యాస్తో పాటు చీము గ్యాస్ కలిసిన ఇన్ఫెక్షన్ రావడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. డయాబెటిక్ నెఫ్రోపతిని ఎలా నిర్ధారిస్తారు? సో ఈ డయాబెటిక్ నెఫ్రోపతిని తొలి దశల్లో గుర్తించడానికి మనం చేయాల్సిన చిన్న టెస్ట్ ఏంటి అంటే యూరిన్ స్పాట్ ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో లేదా యూరిన్ ఫర్ మైక్రో ఆల్బమిన్యూరియా. అంటే మూత్రంలో ప్రోటీన్స్ పోతున్నాయా లేదా, ఒకవేళ పోతున్నట్లయితే ఎంత పోతున్నాయి అనేది చూసుకోవాలి. ఒకసారి ప్రోటీన్స్ పోతున్నాయా లేదా చూసుకున్న తర్వాత దాంతోపాటుగా ముఖ్యంగా కిడ్నీ పనితీరుని సూచించే పరీక్షలు అంటే క్రియాటినిన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాని నుంచి ఈజిఎఫ్ఆర్ అంటే ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అనే పరీక్షను చూసుకొని దాన్ని బట్టి మనం కిడ్నీ జబ్బు ఏ స్టేజ్లో ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అలాగే కిడ్నీ సైజ్ అంటే మనం కిడ్నీలో సైజ్ ఎంత ఉంది, కార్టికల్ థిక్నెస్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా చూసుకోవడం, దానికి అనుగుణంగా మనం స్టేజింగ్ అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క స్టేజ్ని బట్టి ఒక్కొక్క రకమైన వైద్యం అనేది మన షుగర్ ఉన్న వాళ్ళల్లో ఇస్తూ ఉంటాం. సో ఈ షుగర్ ఉన్న వాళ్ళల్లో మరి ముఖ్యంగా అసలు ఎలా గుర్తించాలి అంటే మూత్ర పరీక్ష, రక్త పరీక్ష, అలాగే పొట్టకి స్కానింగ్ అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ కిడ్నీలో చూడడం, ఈ 3 ముఖ్యమైన పరీక్షలు. డయాబెటిక్ నెఫ్రోపతికి చికిత్స ఎలా ఉంటుంది? కానీ డయాబెటిక్ నెఫ్రోపతి చివరి స్టేజెస్లోకి వెళ్ళిపోయి ఒకవేళ పేషెంట్ డయాలసిస్ దాకా వస్తే అప్పుడు మనకి 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి రక్తం డయాలసిస్ అంటే హీమోడయాలసిస్ అనేది చేస్తూ ఉంటాం. అంటే ఇందులో పేషెంట్ వారానికి 2 తడవలు లేదా 3 సార్లు ఒక డయాలసిస్ సెంటర్కి రావడం, అక్కడ 4 లేదా 5 అవర్స్ పేషెంట్ పరిస్థితిని బట్టి మిషన్ కనెక్ట్ చేసుకొని రక్తం శుద్ధి చేసుకొని దాన్ని ఇంటికి వెళ్తూ ఉంటారు. దాంతోపాటు ఇంటి దగ్గర మందులు వాడుకోవడం, దీన్ని మనం హీమోడయాలసిస్ ప్రోగ్రామ్, మెయింటెనెన్స్ హీమోడయాలసిస్ ప్రోగ్రామ్ అంటాం. ఇది ఒక రకమైన వైద్యం. రెండోది వచ్చేసి రోగి కనుక కొంచెం చదువుకొని అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళు ఒక రోజుకి 1 సిగరెట్ ఉన్నా సరే దాన్ని ఆపివేయాల్సి వస్తుంది. మూడోది చూసుకున్నట్లయితే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిన వాళ్ళల్లో బీపీ పెరుగుతుంది, కిడ్నీ జబ్బు పెరుగుతుంది, గుండెపోటు వచ్చే అవకాశం కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇది 3. 4 కనుక చూసుకున్నట్లయితే ప్రోటీన్యూరియా, మూత్రంలో ప్రోటీన్ ఎంత పోతున్నాయి అనేది లెక్కేసుకొని ఆ ప్రోటీన్యూరియాకి సంబంధించిన మందులు ఉంటాయి, అవి కంట్రోల్ అయ్యేలాగా వాడుకుంటూ ఉండాలి. 5 వచ్చేసి అనవసరమైన మందులు వాడకుండా ఉండడం. ఇందులో ముఖ్యంగా ఏవి మందులు వాడకూడదు షుగర్ ఉన్న వాళ్ళు అంటే, ఒకటి పెయిన్ కిల్లర్స్, NSAID పెయిన్ కిల్లర్స్ అంటారు, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ఎసిక్లోఫినాక్, డైక్లోఫినాక్. ఈ NSAID పెయిన్ కిల్లర్స్ కనుక కంటిన్యూస్గా వాడినట్లయితే వాళ్ళ కిడ్నీలు చాలా తొందరగా పాడైపోయి డయాలసిస్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ 6 వచ్చేసి నాటు మందులు. చాలామంది కిడ్నీ జబ్బు ఉందనో లేదా షుగర్ ఉందనో తెలియక ఈ నాటు వైద్యం అనేది తీసుకుంటూ ఉంటారు. ఈ నాటు వైద్యం వేసుకోవడం వల్ల సడన్ ఫాల్ ఇన్ GFR అంటే కిడ్నీ ఎంతైతే అప్పటిదాకా పనిచేస్తుందో ఒక్కసారిగా డౌన్ అయిపోయి అంటే ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళైనా సరే డయాలసిస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బీపీకి సంబంధించిన మాత్రలు, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెట్టుకోవడం, అట్లాగే కిడ్నీ పనితీరుని పెంచే మందులు కొన్ని ఉంటాయి, పనితీరుని రెగ్యులేట్ చేసే మందులు అనొచ్చు, వాటిని కూడా వాడుకోవడం ద్వారా కిడ్నీ జబ్బుని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. షుగర్ దాడి నుంచి కిడ్నీలను కాపాడుకునేందుకు రక్తంలో గ్లూకోజ్ను స్థిరంగా అదుపులో ఉంచుకోవడం ఒక్కటే మార్గం. కనీసం 2-3 నెలలకు ఒకసారైనా కిడ్నీల ఆరోగ్యాన్ని పట్టి చెప్పే క్రియాటిన్ పరీక్షను చేయించుకుంటూ ఉండాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో తరచూ కొబ్బరి నీళ్లను తాగుతూ ఉండండి. వీలైతే కొబ్బరి నీళ్లలోకి కాసింత గ్లూకోజ్ను కలుపుకుని తాగడం మరీ మంచిది. వేసవి బడలిక, నీరసం ఇట్టే తగ్గిపోతాయి.